తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో దిగేందుకు జనసేన సిద్ధమైంది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున జన సైనికులు, వీర మహిళలు ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. పాలనలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. అలానే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన విజయాలు తెలంగాణలో పార్టీ బలాన్ని సూచిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ధైర్యం, ప్రశ్నించే తత్వం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మా జనసేన నాయకులందరికీ కూడా ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన మున్సిపల్ ఎలక్షన్స్ లోను అన్నింటిలో కూడా మా జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. దానికోసం ఈ రోజు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మరి అందరం కూడా అన్ని చోట్ల కూడా అందరిని కూడా పోటీ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది మా యువత, మా జనసేన నాయకులు అందరూ కూడా ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మనం పోటీ చేస్తేనే మన పార్టీ అభివృద్ధి చెందుతుందని చెప్పి మా నాయకుడిని అడగడం జరిగింది. మా నాయకుడు కూడా మరి ఈ రోజు యాక్చువల్ గా జనసేన పార్టీ తెలంగాణలో పుట్టింది. తెలంగాణలోనే మరి యువతని రాజకీయంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఆయనకి చాలా కోరిక. ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ఫస్ట్ చెప్పేది తెలంగాణ గురించే చెప్తారు. మనకి కావాల్సింది మరి దమ్మున్న యువత కావాలి, సమాజంలో పనిచేసే యువత కావాలి. ఆ యువత ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందంటే, ఎప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్స్ లోను అట్లాగే పంచాయతీ ఎలక్షన్స్ లోను కూడా పాల్గొని వారు ఎప్పుడైతే అక్కడ పోటీ చేసి స్థానిక సమస్యల పట్ల ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తూ ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నట్లయితే మరి ఇక్కడ జనసేన పార్టీ మంచి బలోపేతం అవడానికి, అట్లాగే యువత కూడా రాజకీయంగా మరి సక్రమైన మార్గంలో ముందుకెళ్ళడానికి కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 99 టీవీ